హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభాను వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. చిన్నప్పుడు పండుగలంటే చాలా చాలా ఇష్టంగా ఉండేది. పిండి వంటలు తినొచ్చు, చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చని. ఇప్పుడు పండుగలంటే కొంచెం పనులు చేసుకోలేక భయమేస్తుంది. కానీ వినాయక చవితి అంటే మాత్రం మాకు చాలా చాలా ఇష్టం అండి. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం నేను పండుగ చేసుకోవడానికే ట్రై చేస్తాను. నాకు కుదిరినంత వరకు ప్రసాదాలు కూడా చేసి పెట్టుకుంటానండి. వరలక్ష్మి వ్రతం ఒకటి, వినాయక చవితి ఒకటి ఎప్పుడు మిస్ అవ్వను. నాకు చాలా ఇష్టం ఇవి 2. ఇంకా ఉదయాన్నే లేచేసి ఇల్లు వాకిళ్ళంతా క్లీన్ చేసేసుకొని స్నానం అయితే చేసొచ్చి ఇంట్లో ముందు పాత దీపారాధన చేయాలంటారు కదండీ. నేను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. శనివారం కదా, ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించేసి పానకం వడపప్పు అయితే పెట్టేశానండి ప్రసాదంగా. ఇంకా వినాయకుడికి ప్రసాదాలు రెడీ చేస్తుంటే ఇంకో పక్క మా అమ్మాయి అయితే దేవుడిని చక్కగా అలంకరించేసిందండి. అలంకరించి ఇంకా పూజ అయితే చక్కగా తనే చేసింది. నేను ప్రసాదాలన్నీ రెడీ చేసి ఇస్తేను కొంచెం పొంగలి, పులిహోర, పానకం, వడపప్పు, గారెలు, పప్పుర్నాలు, ఇంకా ఆయనకి ఇష్టమైన పాల తాలికలు, ఇంకా మహా నైవేద్యంగా కొంచెం అన్నమన్ను, టమాటా పప్పు, అప్పడాలు కూడా వేపి నెయ్యి వేసి పెట్టేశానండి. ఆయనకి ఇంకా చాలా చాలా ఇష్టం. మెయిన్ అసలు ఇంకా ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అయితే తయారు చేశానండి. ఇవన్నీ పెట్టి చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాము. మా చిన్నమ్మాయికి అయితే ఈసారి సెలవు ఇవ్వలేదండి. ఆఫీస్లో సెలవు అయితే లేదు. ఇంక తను రావటానికి కుదరలేదు. ప్రతిసారి నలుగురు ఉండి చేసుకుంటాం. ఈ సంవత్సరం మేము ముగ్గురమే చేసుకున్నామండి. ఎలా ఉన్నాడు మా బుజ్జి గణపయ్య?